Hi, congratulations, Volga Videos. 18 million subscribers. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయితే ఇప్పుడున్నటువంటి కరెంట్ ట్రెండింగ్ కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో అంటే మీకేమన్నా గ్రూపులు లాంటివి ఉన్నాయా? ఆల్ కమెడియన్స్ వన్ గ్రూప్ గానీ లేదంటే హీరోస్ ఉండేవాళ్ళే అందరం ఇప్పుడు ఏదో ఒక షూటింగ్ లో కలుస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు కసిరెడ్డి ఉన్నాడు, అవును ఏదో షూటింగ్ లో కలుస్తూనే ఉంటాడు. గోదావరి గట్టిపోయిన షూటింగ్ లో కలుస్తారు మీరు ఇప్పుడు. ఇంకో 2-3 సినిమాలు చేస్తున్నాం. అలాగా హర్ష గాని, సత్య గాని, మహేష్ గాని, భద్రం గాని, కిషోర్ అన్న, ఇదందరూ కలిసినప్పుడల్లా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాం, కలిసి తింటుంటాము, మాట్లాడుకుంటుంటాం, అంతా బానే ఉంటది. ఏంటి ఎందుకో నవ్వు వస్తుంది, కలిసి తింటుంటాము ఎంజాయ్. షూటింగ్ లో ఇంకా లంచ్ అన్నప్పుడు ప్రవీణ్ అన్న అందరూ ఒక దగ్గర కూర్చొని తింటుంటాం అంతే. ఇప్పుడు హే భగవాన్ ఉంది, ఉన్న ఆర్టిస్టులు అందరూ బాగా టైం స్పెండ్ చేసాం. అయితే ఇప్పుడు దాకా యాక్ట్ చేసిన అందరు హీరోల కల్లా ఈ హీరోతో నా కామెడీ టైమింగ్ నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తాను అన్నది ఏమన్నా ఉందా? కాంప్లికేటెడ్ క్వశ్చన్ చాలా. అంటే ఇప్పుడు ఒకరితో బాగుందంటే మిగతా అందరితో బాగాలేదనే కదా. అలా కాదు, ఇక్కడ కొంచెం మోర్ కంఫర్ట్ జోన్. అందరితోటి బాగుంటది ఎందుకంటే మేము స్క్రీన్ మీద చూసాం కాబట్టి. అంతెందుకు నిన్న ప్రెస్ మీట్ లో కామెడీ అనగానే ఎవరు చేశారు అని అనలేదా ఏంటి? అది కూడా వైరల్ అవుతుంది యాక్చువల్లీ. అవును, సుహాస్ అంటే ఫ్రెండ్ కాబట్టి ఏమన్నా ఏమనుకోడు. మీ ఇద్దరు మామూలుగా సరదాగా కూడా సెట్లు అలాగే జోకులు వేసుకుంటా ఉన్నాం. ఓహో నీదేనా ఫస్ట్ షాట్ అంటే బా మనోడికి పెట్టు, ఆ టైప్ లో ఫ్రెండ్లీగా ఉంటాం. ముందు నువ్వు నేను అటేం లేదు, ఒకటి కామెడీగా ఉంటాం. అలాగే మనకి ఎన్ని లాంగ్వేజ్లు వచ్చు? తెలుగు ఒకటి, ఇంగ్లీష్ అర్థమైపోతుంది మొత్తం. రిటర్న్ మనం ఒక 30% డెలివరీ చేస్తాం. తమిళ్ 100% అర్థమైపోద్ది, చెప్పలేము వినలేము. అంటే తమిళ్ ఎంతో కొంత అర్థం అవుతుంది, బాడీ లాంగ్వేజ్ తో చెప్తే అర్థం అవుతుంది. హిందీ కూడా అదే పరిస్థితి. ప్రాపర్ గా చెప్పాలంటే తెలుగు ఇంకా తెలుగు ఒకటే వచ్చు, అది కూడా రాదని మొన్నే అర్థమైంది. కిష్కింధపురి అనే సినిమా చేశా. డైరెక్టర్ కౌశిక్ అంటే అంటే యాక్చువల్గా మనోడు దాన్ని ఏమంటారు పర్ఫెక్షనిస్ట్. మామూలుగా షూటింగ్ కూడా చాలా క్లారిటీగా ఉంటాడు, నాకు ఇది కావాలని అడిగి ఉంటది. తెలుగులో మనోడు మాస్టర్. మనం నేను మాట్లాడేటప్పుడు 100 బూతులు ఉంటాయని తర్వాత అర్థమైంది నాకు. ఇప్పుడు అర్థమైంది నాకు అంటే దాంట్లో నువ్వు ఓ పలకలేదు అంటాడు. అంత పర్ఫెక్షన్ కావాలి నాకు. మనోడు చేసిన తర్వాత అనిపించింది, అయ్యా నేను తమిళ ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, హీరోయిన్లతో మాట్లాడడం కష్టంగా ఉందని. నిన్ను గెలిచిన తర్వాత తెలుగు నేర్చుకోవాలి ఫస్ట్ అనిపించింది. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఓకే మనకి తెలుగు రాదు అంటే నా ఎన్ని సగం రోల్ అయిపోతుంటాయి. సగం ఇప్పుడు ఫనీని ఫనా అంటుంటా ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ లో, అలాగా పేర్లు కూడా కొన్ని చేసేస్తుంటా నేను. మనోడు కిష్కింధపురి డబ్బింగ్ చెప్తుంటే అర్థమైంది నాకు, నీకు అసలు తెలుగే రాదురా, ఫిక్స్ అయిపో అన్నట్టు అర్థమైంది నాకు. కానీ మీరు రోల్ చేస్తారు, శ్రీ విష్ణు గారు కూడా రోల్ చేస్తారు డైలాగులు కొన్ని. ఆయన ఎంత నచ్చుతాయంటే ఆయన మాట్లాడి అంత స్లోలో పెట్టుకుని చూసి ఎలా భయ్యా వీళ్ళందరినీ ఎలా మోసం చేసావు నువ్వు, సెన్సార్ వాళ్ళని కూడా మోసం చేసావు అని ఈ మీమ్స్ అప్పుడు చూసినప్పుడు మీరు డిస్కషన్స్ చేసుకుంటారు బేసిక్ గా? అసలు షూటింగ్ లో ఉన్నప్పుడు మాకే తెలియలేదు అన్ని వేసేసారని. ఇప్పుడు ఆయన అన్ని వేసిన దాంట్లో 50% పక్కనే ఉన్నా కదా, అది మనకు కూడా తెలియదు, నాకు తెలియదు. అదే ఆ పక్కన నోడు భాష నాకు వినపడేది, అక్కడ ఇంకోటి ఏదో ఉంటది, దాంట్లోనే ఇంకోటి ఏదో ఉంటది. డిఫరెంట్ టాలెంట్ అది. అది అసలు ఎలా కనిపెట్టారో ఎలా స్టార్ట్ చేశారో తెలియదు ఆయన. కానీ సామాజిక వర్గంతో అది మామూలు ట్రెండ్ అవ్వలేదు. అది నాకు సామాజిక వర్గంలో మీది ఒక సీన్ ఇష్టం అనమాట. డబ్బులు అడగడానికి వచ్చినప్పుడు సున్నుంట్లు పట్టుకొస్తారు కదా, ఇలా తెచ్చి ఆహా మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఆహా ఇవ్వట్లేదని చెప్పి తీసుకెళ్ళదు. క్రేజీ ఉంటా అనమాట. ఇలా కూడా ఉంటారా ఎక్కడన్నా మన చుట్టుపక్కల అన్న ఫీలింగ్ వచ్చి ఉండింది అనమాట నాకు. అసలు చాలా క్రేజీగా ఉండింది. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Volga Video for 18 million subscribers.